పలాస నియోజకవర్గంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతోంది అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. స్థానిక రైల్వే మైదానంలో ఆదివారం సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పెట్టి గిరిజనుల గౌరవాన్ని పెంచింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో సుమారు 90,000 మంది సవర గిరిజనుల నివసిస్తున్నారని, వీరందరికీ కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 268 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 20,000 మంది విద్యార్థులు ఇటీవల పరీక్షా ఫలితాల్లో ఐటీడీఏ పరిధిలో 94.77 ఉత్తీర్ణత సాధించాయని, జిల్లా సగటు ఉత్తీర్ణత 90.5% ఉందని అన్నారు. జిల్లా సగటు కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరిచారు. అటవీ హక్కుల చట్టం కింద సుమారు 163 ఎకరాల భూమిని గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. క్రీడలు, పర్యాటక అభివృద్ధి ప్రణాళిక పాతపట్నం, పలాస, మందస ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం మళ్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ట్రెక్కింగ్ మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పలాస శాసనసభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనం పెట్టడం జరిగింది. దీంట్లో మనకి విద్యాశాఖ చూస్తే చాలా ఎక్కువ ప్రోగ్రెస్ ఇక్కడికినే రావడం జరిగింది. ఒకవైపు ఒక 268 స్కూల్స్లో దాదాపు ఒక 20,000 మంది చదువుతున్నారు. దీంట్లో 94.77% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. అంటే జిల్లా కంటే ఎక్కువ. జిల్లా ఒకవైపు ఒక 90% ఉంటే 90.5% ఉంటే 94% పాస్ పర్సెంటేజ్ మన శ్రీకాకుళంలో ఉన్న ఈ 16 మండలంలో ఉన్న ఆదివాసీ స్కూల్స్ లో, అంటే ఐటీడీఏ స్కూల్స్ లో పెట్టడం జరిగింది. అంటే అది మనం అచీవ్ చేసాం. ఇది కాకుండా హెల్త్ పరంగా కూడా చూస్తే సికల్ సెల్ ఎనీమియా కానీ అలాగే థాలసీమియా కానీ దీనికి ప్రత్యేకంగా మనం ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చాము. దయచేసి మీరు కూడా అందరూ అది బాగా దృష్టి పెట్టుకొని చూసుకున్న తర్వాత, మరీ ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు అర్థమవుతుంది. పెళ్లి చేయక ముందుగా ఆ కార్డు ఒకసారి మీరు అందరూ చూడండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, పాతపట్నంలో అలాగే కొత్తూరులో ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా చెప్పాను, హెల్త్ కార్డు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ థాలసీమియా, సికల్ సెల్ ఎనీమియా ఎలా వస్తుంది అంటే ఇప్పటికే మీ అందరికీ తెలుస్తుంది. ఆ హెల్త్ కార్డులో ఎవరితో పెళ్లి చేయాలి, ఎవరితో పెళ్లి చేయకూడదు, దీంట్లో కూడా అంత వివరంగా మనం దీంట్లో చెప్తానే ఉంటాం. ఇది కాకుండా రోడ్స్ చూస్తే గత 2 ఇయర్స్ లో చాలా వరకు మనం కనెక్ట్ చేయగలిగాం. ఎటువంటి కనెక్టివిటీ లేకుండా, ఎటువంటి అప్రోచ్ రోడ్ లేకుండా, ఎటువంటి దారి లేకుండా ఉన్న 291 గ్రామాల్లో ఇప్పటికే ఒక 249 గ్రామాలకి మనం వేయడం జరిగింది. దీనికి అంతా కలిపి ఖర్చు ఒక 179 కోట్లు. దీంట్లో కొంత నరేగా, అంటే ఇప్పుడు స్కీమ్ పేరు మారింది VBG రామ్జీ, అలాగే ఇంకా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, కొంత నాబార్డ్ కింద, అంతా కలిపి ఒక 179 కోట్లతో ఈ రోడ్స్ కూడా వేయడం జరిగింది. ఇది కాకుండా మనకి ROFR పట్టా కింద మీ అందరికీ తెలిసి ఉంటుంది, గత సంవత్సరం కూడా మనం చాలా మందికి ఇచ్చాము. ROFR పట్టాలో ఒక మన 163 ఎకరాల వరకు ఈ రైతులకి, అంటే మన గిరిజన రైతులకి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి ఈ VDVK నుంచి, అలాగే SH అంటే డ్వాక్రా మహిళల నుంచి ఈ పసుపు కానీ, తర్వాత జీడిపప్పు కానీ, అలాగే ఈ చీపుల పని కానీ, ఇది కాకుండా పైనాపిల్, ఇది అంటే అనానస్, అంటే చాలా రకాలుగా మనం ముందుగా వచ్చి GCC నుంచి, అలాగే మన ITDA నుంచి కూడా ఒక బ్రాండ్ ఉంది అమోఘం, అంతే కదా, ఒక అమోఘం. ఆ బ్రాండ్ ద్వారా కూడా మన శ్రీకాకుళం స్పెసిఫిక్ బ్రాండ్ ఇది. శ్రీకాకుళం అంటే ITDA సీతంపేట నుంచి మనం తయారు చేస్తున్నాము. దీని ద్వారా మనం ఇప్పుడు మార్కెటింగ్ కూడా మనం చేస్తున్నాము. ఇది కాకుండా మన MSMEs కింద చాలా విత్తనాలు కానీ, చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ ITDA బ్రెడ్ లో మనం ఇస్తున్నాము. ఇది కాకుండా మన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆనరబుల్ సివిలేషన్ మినిస్టర్ కూడా చెప్పారు, మనకి ఈ స్పోర్ట్స్ లో కొద్దిగా మనం దృష్టి పెడుతూ
ఇక్కడే పలాస మందసాలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన పాతపట్నంలో కూడా అక్కడ కూడా ఒక మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ మనం పెట్టినాము. ఇది కాకుండా ట్రెక్కింగ్ పాయింట్స్ కొన్ని, అంటే అన్ని ఈ కొండలు కానీ హిల్ వాక్స్ కానీ అదంతా గిరిజన ప్రాంతాలు మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ట్రెక్కింగ్ పాయింట్స్ పెట్టుకొని అక్కడ పైన వెళ్ళి అక్కడ ఏదో ఒకటి గిరిజన గ్రామాల్లో అక్కడ ఒకరు వచ్చి రాత్రి అక్కడ ఉంటూ భోజనం మీతో పాటు భోజనం చేస్తూ తర్వాత నెక్స్ట్ డే పొద్దున బయలుదేరానికి అది ఒక టూరిజం తరపున అది కూడా మనం ఆలోచిస్తాం. అదే ఈ ఇయర్ కోసం మనం ప్రత్యేకంగా మనం పెట్టాం. అలాగే ఈఎంఆర్ఐ స్కూల్స్ కానీ అది కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం పెట్టాం. కొన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అది కూడా త్వరలో పూర్తి చేసుకొని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన ట్రైబల్ మన సోదరుల నుంచి ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉంటే మన పీజీఆర్ఎస్ కూడా మనం స్పెషల్ సెల్ కూడా మనం పెట్టినాం, కౌంటర్ కూడా మనం అక్కడ పెట్టినాం. స్పెషల్ గా పాతపట్నంకి వచ్చి అక్కడ స్పెషల్ గ్రీవెన్స్ సెంటర్ కూడా మనం 2-3 సారి మనం పెట్టడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వం నుంచి చాలా వరకు మీ అందరికీ సహాయం చేయడం జరుగుతుంది. అయినా సరే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మనకి ముందుగా వచ్చి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నేను కూడా నోట్ చేశాను. ఎక్కడైనా మన అవకాశం వస్తే ఇన్ ఫ్యూచర్ లో అక్కడ ఉన్న మన మినిస్టర్స్తో కానీ అలాగే ఎమ్మెల్యేస్తో కానీ డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారమే అది కూడా మనం ముందుగా తీసుకువెళ్తాం. మరి ఒకసారి మన ప్రపంచం ట్రైబల్ అంటే ప్రపంచం గిరిజన దినోత్సవంకి అందరికీ హార్దిక శుభాకాంక్షలు చెప్తూ మన పిల్లలకి మన దింసా డాన్స్ చేయడానికి, అలాగే మన పేరు శ్రీకాకుళంలో ఉన్న ఐటీడీఏ సీతంపేట పేరు ప్రధాన మంత్రి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ద్వారా కూడా ప్రపంచానికి తెలియడానికి వాళ్ళు మంచిగా డాన్స్ కూడా చేశారు. దీనికోసం కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఒకసారి హ్యాపీ వరల్డ్ ట్రైబల్ డే. మన అందరూ శ్రీకాకుళంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కలిసి మనం ఉంటున్నాము. ఇప్పుడు కూడా అలాగే మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా సంస్కృతిని భావితరాలకు తెలిసేటట్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇందాక మనందరం చూసాం దింసా నృత్యం వారికి మాత్రమే చెందినది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉంటే ఈ నృత్యాన్ని మోడీ గారికి తెలియపరిచి ఈ రోజు గిన్నీస్ రికార్డ్ లో ఎక్కించారంటే ఆదివాసుల పట్ల తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి. ఆదివాసీ సోదరులకు 50 సంవత్సరాలకి పెన్షన్ తీసుకొచ్చింది కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారే, ఎన్టీ రామారావు గారే. ఎప్పుడు కూడా ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటున్న ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ రోజు ముఖ్యంగా చెప్పారు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగని అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఈ రోజు గిరిజన గ్రామాల్లో నా పలాస నియోజకవర్గంలోని ఇప్పటికి ఐటీడీఏ తరఫున అలాగే కలెక్టర్ గారి తరఫున మేము చేసిన అభివృద్ధి ఈ రోజు మీకు లెక్కల్లో చూపించాలంటే కూడా కళ్ళకు కనిపించినట్లు ఈ రోజు రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అలాగే అక్కడ ఉన్న మంచినీటి సదుపాయాలు కానీ మిగతా ప్రాంతాల కన్నా భిన్నంగా అడగగానే ఇస్తున్న కలెక్టర్ గారికి ఐటీడీఏ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన సోదరులు మాట్లాడారు, ఖచ్చితంగా న్యాయపరంగా ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్నా మీకు సంబంధించిన ఎటువంటి హక్కులు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ అభిమాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా బాలబాలికల వాళ్ళ నృత్యాలు చూస్తే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో పురువిప్పుల నెమలిలాగా దింసా నృత్యం తాలూకా అందాన్ని ఆనందాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన నృత్యానికి ఆడపిల్లలందరికీ కూడా మనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం